హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకి రెస్పాన్స్ షీట్లు ఇవ్వడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఫైనల్కి కూడా ఇచ్చి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే డేట్స్ కూడా దగ్గర పడుతున్నాయి. దీనికి సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే మనం గమనించినట్లయితే కట్ ఆఫ్ రేంజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మార్కుల రేంజ్ ఆయా జిల్లాల్లో ఎలా ఉంది, వివిధ సబ్జెక్టుల్లో అది ఏ విధంగా మారుతూ వస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం మరొక కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పుడు కట్ ఆఫ్ మార్కుల రేంజ్ అనేది మనం చూడబోతా ఉన్నాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి, ఇక్కడ చూడండి, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇంచుమించు ఒక 70 మంది అభ్యర్థులు మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే శ్రీకాకుళం జిల్లా ఇది మీరు పర్టికులర్గా గమనించినట్లయితే ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మరి ఇంగ్లీషు మార్కుల విస్తరణ ఎలా ఉంది, అలాగే ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు, అలాగే హయ్యెస్ట్ మార్క్స్తో పాటు కట్ ఆఫ్ రేంజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇక్కడ బీసీడీ, అసలు బీసీడీ ఎంతమంది ఉన్నారు, బీసీడీలో టాప్ మార్క్స్ ఎలా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే బీసీడీకి సంబంధించి ఇంచుమించు 1, 2, 3, 4, 5, 6, 7, 8, అలాగే 9, 10, 11, 12, 13 మంది బీసీడీ అభ్యర్థులు ఇక్కడ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. బీసీడీ క్యాండిడేట్స్, శ్రీకాకుళం జిల్లా బీసీడీ క్యాండిడేట్స్ ఒక 11 మంది దాకా ఉన్నారు. అయితే ఏళ్లలో టాప్ మార్క్స్ మనం చూస్తే ఇక్కడ 69 కనిపిస్తూ ఉంది. 69.433 అనేది టాప్ మార్క్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇదిగోండి బీసీడీ శ్రీకాకుళం జిల్లా టాప్ మార్క్స్ వచ్చి 69.433. అంటే ఇప్పుడు వరకు మనకు వచ్చిన అభ్యర్థులు ప్రకారం చూసుకున్నది ఇది ఒరిజినల్ రెస్పాన్స్ షీట్స్ మార్క్స్. మనకి ఎవరైతే అభ్యర్థులు మనకి ఇవ్వడం జరిగిందో, మార్కులు పోస్ట్ చేసిన అభ్యర్థులు ఓవరాల్గా చూసినట్లయితే 69.433 అనేది మనకు వచ్చిన హైయెస్ట్ అన్నమాట. ఇకపోతే బీసీడీలో నెక్స్ట్ 69. అయితే మిగిలిన కేటగిరీలు కూడా చూద్దాం మనం. బీసీడీ 69, బీసీడీ 68.5, అలాగే బీసీడీ 65.53, అలాగే బీసీడీ 63.5, అలాగే బీసీడీ 63.4, అలాగే బీసీడీ 63.4, అలాగే బీసీడీ 63 ఇలా ఉన్నాయి కదా. ఇకపోతే నెక్స్ట్ ఇంకా మనం గమనించవచ్చు, బీసీడీ తర్వాత ఇంకేమున్నాయి, ఈడబ్ల్యూఎస్ ఉంది, బీసీఈ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, అలాగే ఓపెన్ కేటగిరీ చూడండి ఒకసారి 70 మార్కులు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా ఇంచుమించు హైయెస్ట్ మార్క్స్ 81 మార్క్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో టాప్ మార్క్స్ 81. అలాగే బీసీఈ క్యాండిడేట్ 56 మార్కులే, ఒక్క క్యాండిడేటే ఉన్నాడు, 56 మార్కులు. ఇక ఈడబ్ల్యూఎస్ 68 హైయెస్ట్, ఈడబ్ల్యూఎస్ 81 మార్క్స్ హైయెస్ట్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు ఏంటది 70 మార్క్స్, 81 తర్వాత హైయెస్ట్ 70 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లోనే. అలాగే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మీరు గమనించినట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీ మీరు చూస్తే ఇదిగోండి 73 మార్కులు ఓసీ క్యాండిడేట్, 73 మార్కులు ఉన్నాయి ఇక్కడ, హయ్యెస్ట్గా చెప్పుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో, అంటే ఓసీ క్యాండిడేట్స్లో. ఇక గ్రూప్ 3, గ్రూప్ 2లో వచ్చేసి హయ్యెస్ట్ మనం చూద్దాం, ఇక్కడ 72.35 ఉన్నాయి. ఇంకా మనం కిందకి వెళ్తే గ్రూప్ 2, ఇదంతా గ్రూప్ 2నే. ఇదిగోండి గ్రూప్ 2లో 80 మార్క్స్, 80.08 గ్రూప్ 2లో హయ్యెస్ట్ మార్క్స్, అంటే ఎస్సీ గ్రూప్ 2లో. ఇక గ్రూప్ 3 చూడండి, గ్రూప్ 3 వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 శ్రీకాకుళం జిల్లా 80.6 ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి. గ్రూప్ 3ని ఇదంతా 80.6. ఓకే, అలాగే ఇక్కడ 72.3 కూడా ఉంది, 70.83, అలాగే 70.7. ఈ గ్రూప్ 3ని మొత్తం చాలామంది ఉన్నారు గ్రూప్ 3. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ చూస్తే ఎస్టీలో టాప్ మార్క్స్ ఇక్కడ చూడండి 49, 63, 56 ఈ విధంగా. రైట్, ఇది మొత్తం మీద ఒక 60 మెంబర్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 60 మెంబర్స్ మార్క్స్ మనం ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇదిగోండి బీసీడీ మనం ఒకసారి చూద్దాం. బీసీడీ రైట్, ఓకే ఇక్కడి నుంచి ఇది శ్రీకాకుళం జిల్లా బీసీడీ మార్క్స్ 69.433, బీసీడీ 69. ఇదిగోండి బీసీడీ 69.433, బీసీడీ 69 చెప్పాగా 13 మంది ఉన్నారు బీసీడీ క్యాండిడేట్స్.
69, BCD 68.5, BCD 65.53, BCD 63.5, BCD 63.4, BCD 63.4, అలాగే BCD 63 మార్క్స్. నెక్స్ట్ చూద్దాం. BCD 63 రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇదిగోండి BCD 63, BCD 62, BCD 61.2, అలాగే 61.23, BCD 61, అలాగే BCD 54.13. ఓకే, ఇంతవరకు అయిపోయింది. BCD క్యాండిడేట్స్ 13 మంది ఉన్నారు, అయిపోయింది. నెక్స్ట్ BCE క్యాండిడేట్ మనం తీసుకున్న 60 మందిలో కేవలం ఒక మనిషి ఉన్నాడు. BCE 56 మార్కుల దగ్గర ఉన్నారు ఇతను. ఓకే, 56 మార్కులు. నెక్స్ట్ BCE తర్వాత ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ఎంతమంది ఉన్నారు? ఈడబ్ల్యూఎస్ కూడా బాగానే ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 రైట్. 7ను ఇంకా చూద్దాం. 7 ఉన్నారు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 7 ఉన్నారు. ఈ 7గురిలో టాప్ మార్క్స్ మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి 81 మార్క్స్ కనబడుతున్నాయి. 81 మార్క్స్ టాప్ మార్క్స్ అనమాట ఈడబ్ల్యూఎస్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ 68.8, ఈడబ్ల్యూఎస్ 66.67, అలాగే ఈడబ్ల్యూఎస్ 66.3, ఈడబ్ల్యూఎస్ 81.5 టాప్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్లో. అసలు ఓవరాల్గానే టాప్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ 81. తర్వాత ఈడబ్ల్యూఎస్ 70.1, ఈడబ్ల్యూఎస్ 68, ఈడబ్ల్యూఎస్ 65.5 రైట్. 65.5 ఈడబ్ల్యూఎస్ఏ. ఓకే, నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? ఓపెన్ క్యాండిడేట్స్ చూద్దాం ఒకసారి. ఇగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు. ఈ 8 మందిలో టాప్ మార్క్స్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది 73 పాయింట్. అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల్లో 73 హైయెస్ట్ కనబడుతుంది. ఇప్పుడు దాకా మనకు వచ్చిన దాంట్లో 81 మార్క్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్. ఇక 73.63 అనేది ఓపెన్ కేటగిరీలో టాప్ మార్క్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే ఇందులో ఓవరాల్గా చూద్దాం ఎంతమంది ఎన్ని మార్కులు. ఇగోండి ఓసీ క్యాండిడేట్స్ 70.16 మార్కులు ఇక్కడ. అలాగే ఇగోండి 70.16, 70 పాయింట్ ఇక్కడ 70 మార్క్స్. ఓసీలో 63.83, ఓసీలో 62.2, ఓసీ 59.8, ఓసీ 58.94, అలాగే ఓసీ 56 మార్క్స్. అలాగే ఓసీ 73.138. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఓసీలో 73.638. ఒకవేళ ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల్లో హైయెస్ట్ మార్క్స్ ఒక రకంగా ఇవి శ్రీకాకుళం. ఇక ఎస్సీ గ్రూప్ 2 ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1, 2, 3, 4. ఓకే, 4ను ఇంకా కింద ఉన్నారు. ఇదిగోండి 5, 6, 7, 8, 9 మంది ఉన్నారు. ఈ 60 మందిలో 9 మంది ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మార్కులు చూసినట్లయితే ఇగోండి 78.08 హైయెస్ట్ మార్క్స్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎస్సీ గ్రూప్ 2లో ఎస్సీ గ్రూప్ 2 హైయెస్ట్ 78.08. ఇంకా పైన ఏమైనా ఉన్నారో చూద్దాం. ఇదిగోండి గ్రూప్ 2లో అదే 78 హైయెస్ట్ అక్కడ. ఇగో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 2 72.35, ఎస్సీ గ్రూప్ 2 72, ఎస్సీ గ్రూప్ 2 72, ఎస్సీ గ్రూప్ 2 67.2. ఇంకా నెక్స్ట్ ఇంకా చూడండి ఎస్సీ గ్రూప్ 2 63.2, అలాగే ఎస్సీ గ్రూప్ 2 62, ఎస్సీ గ్రూప్ 2 61.54, ఎస్సీ గ్రూప్ 2 56.77, అలాగే గ్రూప్ 2 78.08. ఇది ఎస్సీ గ్రూప్ 2లో హైయెస్ట్ మార్క్స్ ఇవి 78.08. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేటే టాప్ ర్యాంకర్ ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం. అంటే 81 మార్క్స్ పైన ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఎస్సీ గ్రూప్ 3 ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 వచ్చి టాప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 మంది ఉన్నారండి. ఈ 60 మందిలో మనం 60 మంది తీసుకుంటే 16 మంది ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు ఉన్నారు. ఇందులో టాప్ మార్క్స్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇగో 70s ఉన్నాయి, 60s ఉన్నాయి, మరి ఇగోండి 60s 70s ఉన్నాయి. ఇగో 78 ఉంది ఇక్కడ, సారీ 80 ఉంది. 80 టాప్ మార్క్ ఎస్సీ గ్రూప్ 3లో టాప్ మార్కు 80 ఇక్కడ మీరు చూడొచ్చు. ఇగోండి ఎస్సీ గ్రూప్ 3 శ్రీకాకుళం జిల్లా టాప్ మార్క్స్ 80.6.
ఇక్కడ కూడా చూడండి 69.98, ఇంకా మిగిలిన వాళ్ళకి చూద్దాం. 69.98, అలాగే ఇక్కడ చూడండి 69 ఎస్సీ గ్రూప్ 3, 66 ఇదిగోండి అన్నీ ఎస్సీ గ్రూప్ 3, 62.8 ఉన్నారు. నెక్స్ట్ చూడండి ఇంకా ఇక్కడ చూస్తే 60.6, 56.5, 55, థర్డ్ 52 ఎస్సీ గ్రూప్ 3, 72.3, అలాగే ఎస్సీ గ్రూప్ 3 70.8. నెక్స్ట్ 67.67, 66.43 ఎస్సీ గ్రూప్ 3, అన్నీ ఎస్సీ గ్రూప్ 3. అలాగే 46 లీస్ట్ మనకు అందిన వాళ్ళలో లీస్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 46. హయ్యెస్ట్ 80 పాయింట్ ఉంది. అలాగే 72 ఉన్నారు, 70 ఉన్నారు, 70 ఉన్నారు, ఇంకా 78 కూడా ఉన్నారు. ఒకటి చూద్దాం ఇందులో. అంతే ఎస్సీ గ్రూప్ 3లో హయ్యెస్ట్ మార్క్స్ 80 అండి, 80.6. ఈడబ్ల్యూఎస్లో 81 ఉంది. ఒకసారి చూద్దాం అది కూడా. ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో అయితే హయ్యెస్ట్ ఓపెన్ కేటగిరీలో 73.638 ఓపెన్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూడండి 81.5 ఉంది. అలాగే ఇంకా చూద్దాం అంతే 81.5 హయ్యెస్ట్. అలాగే బీసీడీ క్యాండిడేట్స్లో వచ్చేసి హయ్యెస్ట్ ఎంత? బీసీడీ క్యాండిడేట్ హయ్యెస్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి బీసీడీ క్యాండిడేట్ హయ్యెస్ట్ అంతే 69 పాయింట్ ఉంది. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? అంతే 69 పాయింట్ హయ్యెస్ట్ బీసీడీ. నెక్స్ట్ ఇంకా ఈడబ్ల్యూఎస్ ఓపెన్ చూసాం, గ్రూప్ 2 కూడా చూసాం, ఇప్పుడు గ్రూప్ 3 కూడా చూసాం మనము. గ్రూప్ 3లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ 80.6 గ్రూప్ 3లో హయ్యెస్ట్. నెక్స్ట్ గ్రూప్ 3 తర్వాత ఏమున్నాయి? ఎస్టీ క్యాండిడేట్స్. ఇదిగోండి ఎస్టీ క్యాండిడేట్స్లో హయ్యెస్ట్ మార్క్స్ రైట్. ఓకే, శ్రీకాకుళం జిల్లా ఇది. ఓకే శ్రీకాకుళం జిల్లా ఎస్టీ క్యాండిడేట్స్ మనకి 1, 2, 3 తగిలేరు. ఇందులో హయ్యెస్ట్ 63.73, నెక్స్ట్ 56.9, నెక్స్ట్ 49.2. ఓకే, కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి పోస్టింగ్ రావడం అనేది చాలా ఈజీయే రైట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ చూసాం ఎంతమంది ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో టాప్ మార్క్స్ ఏంటి అంతా కూడా మనం చెక్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ వీడియోలో పోస్టులు ఎన్ని ఉన్నాయి, అసలు ఎంతమంది ఇక్కడ రాసి ఉన్నారు, అసలు వీళ్ళకి ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా మనం చూద్దాం. ఇప్పటికే మీకు ఈ కట్ ఆఫ్ గురించి క్లియర్ కట్గా అర్థమైపోయింది. హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఆయా కేటగిరీ అభ్యర్థులు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఉండొచ్చు, ఇంకా పెరిగితే ఎంతమంది అవ్వచ్చు, అలాగే ఈ యొక్క కట్ ఆఫ్స్ ఏ రేంజ్లో ఉండబోతాయి అనేది క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పటికే మీకు పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసు కాబట్టి ఆ మార్కుల రేంజ్ కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది శ్రీకాకుళం ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి కానీ, లేకపోతే పీజీటీ టీజీటీకి సంబంధించి కానీ మొత్తం కూడా మనం నెక్స్ట్ రేపటి నుంచి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.